అక్షయమైన దేవుని వాక్యము వలన పుట్టినవారు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకు ముందుకు మీరు మీ తల్లిదండ్రుల ద్వారా మీరు పుట్టారేమో, కానీ ఇప్పుడు మాత్రం దేవుని యొక్క వాక్యము ద్వారా, ఇన్కరప్టబుల్ సీడ్, దేవుని యొక్క అక్షయ బీజము ద్వారా మీరు జన్మించారని వాక్యం సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటిదంటే, హల్లెలూయా, మరలా నేను చెప్తున్నాను, హల్లెలూయా, దేవుడు మూలముగా మీరు పుట్టారు, వాక్యము మూలముగా మీరు పుట్టారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా, ఎపిజెనెటిక్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే హల్లెలూయా, క్రీస్తు యొక్క గుణములు, క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క జెనెటిక్ మార్కర్స్ అన్నీ కూడా హల్లెలూయా క్రీస్తు బీజము గుండా నీలోనికి ప్రవేశించాయి. యేసుక్రీస్తు యొక్క సువార్త, యేసుక్రీస్తు వారిని గురించిన వాక్యము నువ్వు ఎప్పుడైతే విన్నావో, నీ ఆత్మలోనికి ప్రవేశించిందో వెంటనే హల్లెలూయా క్రీస్తు యొక్క ప్రతి మార్కర్స్, క్రీస్తు యొక్క ప్రతి ఒక్క జెనెటిక్ DNA, క్రీస్తు యొక్క ప్రతి DNA నీలోనికి వచ్చేసింది. అంటే అర్థమేంటిది? ఇక మీదట నువ్వు జీన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా చేయాలంటే, క్రీస్తు యొక్క రూపమును నువ్వు బయటికి చూపించాలి, క్రీస్తు యొక్క పోలిక బయటికి రావాలి, క్రీస్తు యొక్క అలవాట్లు నీలోంచి బయటికి రావాలి. ఎందుకంటే హల్లెలూయా నీవు నీ తండ్రి ఇప్పటి నుంచి హల్లెలూయా పరలోకముందున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థమేంటిది? మొదట నువ్వు శరీరంలో పుట్టినప్పుడు ఈ పాతాళంలో నుండి నువ్వు వచ్చావు, నీ తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చావు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఈ లోకానికి చెందిన వాడను కాదు, నేను పరలోకం నుండి వచ్చాను. అయితే ఎవరైతే ఈ సువార్తను విన్నారో వారు దేవుని శక్తి మూలముగా అక్షయ బీజమైన వాక్యము ద్వారా తిరిగి జన్మించిన వారు, వారందరూ కూడా హల్లెలూయా ఇప్పుడు పైన తిరిగి జన్మించారు. అంటే అర్థం ఏంటిది? నీవు నీ తండ్రి హల్లెలూయా ఈ లోకాధికారి కాదు, నీ తండ్రి పరలోకమున్న తండ్రి. క్రైస్తవుడిగా నీవు పుట్టినదే దేవుని వాక్యము అంగీకరించినందుకు, దేవుని సువార్తను అంగీకరించినందుకు, దేవుని సువార్తను నీ ఆత్మలో నువ్వు చేర్చుకున్నందుకు. అందుకే హల్లెలూయా నువ్వు దేవుని స్వరమును వినగలవు, దేవుడు చెప్పింది నువ్వు అర్థం చేసుకోగలవు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీలో బీజముగా, ఆ యొక్క ఇన్కరప్టబుల్ సీడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్గా నీలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన స్వరం వింటావు, ఆయన చెప్పింది చేస్తావు, ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతుకుతావు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటిదంటే, నీవు నీ తల్లిదండ్రులాగా ఇంతకాలం నీ లక్షణాలు ఉన్నాయేమో, నేను మరలా గుర్తు చేస్తున్నాను, నీవు మరణించావు. శరీర మూలముగా పుట్టిన నీవు మరణించావు. అందుకే వాక్యము విన్నప్పుడు హల్లెలూయా దేవుని శక్తి నిన్ను కమ్ముకొని హల్లెలూయా నిన్ను ఒక విషయంలో మార్చివేసి ఏం చేసింది అంటే, నువ్వు నీ పాత జీవితానికి మరణించావు, నీ పాపమునకు మరణించి ఈ లోకము నుంచి విడిపించి నువ్వేం చేసావంటే మరలా తిరిగి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించావు. హల్లెలూయా. అంటే అర్థమేంటిది? ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే అర్థమేంటిదంటే, నీవు ఇంతకు ముందుకు నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు జన్మించావు, కానీ నువ్వు మరణించి ఏ విధంగా అయితే క్రీస్తు పాతి పెట్టబడ్డాడో ఆ విధంగా నువ్వు క్రీస్తుతో పాటు మరణించావు, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డావు. ఎప్పుడైతే సువార్తను నమ్మావో, ఎప్పుడైతే వాక్యమును నమ్మావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారో, అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు తిరిగి జన్మించావు, తిరిగి లేపబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆయన వాక్యము నీలోనికి రానిచ్చినప్పుడు, ఆయన మాటను నువ్వు వినినప్పుడు నిశ్చయముగా నీవు మరణించవు. ఏ రోగము చేత నువ్వు మరణించే అవసరం లేదు, ఏ యాక్సిడెంట్ నిన్ను చంపలేదు, ఏ శత్రు బాణము నిన్ను చంపలేదు, ఏ ఆయుధము నీ మీద పని చేయదు, ఏది కూడా నిన్ను ఏ మాత్రము హాని చేయదు. నువ్వు ఆయన మాటను కైకొను, నువ్వు ఆయన మాటను విను, నువ్వు ఆయన మాటతో నింపుకో. రీ బాబా బాబా, బికాజ్ you are born of incorruptible seed, the word of God. Hallelujah. Let the word of God dwell in you richly, in your heart. నీ హృదయములో ఆయన వాక్యమును ఎక్కువగా నిండనివ్వండి. హల్లెలూయా.